అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అత్యంత మెజారిటీతో 7 అసెంబ్లీలు అలాగే పార్లమెంట్ గెలవబోతుంది. ముఖ్యంగా నేను నారా చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే లోకేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈరోజు ఇప్పటికే చాలా మటుకు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మరి వేలాది మంది తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. చాలా మంచి వాతావరణం ఉంది. అది కాకుండా ఈ యొక్క ఎంపీ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా పోచా బ్రహ్మానందరెడ్డి గారికి మరొకసారి రెండవసారి టికెట్ ఇవ్వడం చూస్తున్నాం. అంత జనంలో ఏముందనంటే అసలు ఆయన ఎక్కడున్నాడో తెలియదు, ఆయన అడ్రస్ తెలియదు, ఆయనను ఎవడు చూడలేరు ఏ ఓటరు కూడా. ఈవెన్ ఆయన సొంత ఉయ్యాలవాడ మండలంలో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సొంత ఊర్లో మరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు చాలా పెద్ద హీరో ఆయన. అదే రకంగా మరి కలియుగ దానకర్ణుడైనటువంటి మరి బుడ్డ వెంగళరెడ్డి గారు, ఆయన ఇద్దరు ఆ ఊరి వాళ్ళే మహానుభావులు. రాయలసీమలో పెద్ద మరి లీడర్స్ వాళ్ళిద్దరు కూడా. ఒక వైపున దానానికి, ఇంకొక వైపున బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించారు. వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టలేదు అక్కడ. ఒక పోలీస్ ఆఫీసరు విగ్రహాలు తయారు చేశాడు ప్రేమతో. అక్కడ 2 సెంట్ల భూమి ఇచ్చి అక్కడ విగ్రహ ప్రతిష్ట కూడా చేయలేదు వీళ్ళు, ఈ ఎంపీ గారు. అంటే ఇది ఈయనకు ఏం తెలుసు, చరిత్ర తెలియదు, లేకపోతే ఇంకోటి కాదు, ఇది చెయ్యాలన్నటువంటి తపన లేదు. ఆ 2 విగ్రహాలు పోయి కోయిల కుట్లలో పారేశారు. అవి అడంతా కాకులు, లేకపోతే ఇవి మన పావురాలు అన్ని రెట్టలు వేసి పాడైపోయి. ఒకసారి పోయి చూసి రండి. ఇది ఆయన సాధించిన ఘనకార్యాలు ఇవి. తాగేదానికి నీళ్లు లేవు ఉయ్యాల మండలంలో. ఇంకా ఈయన ఏంది నంద్యాల పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో చేసేది. కాబట్టి చాలా ప్రజలకు దూరం అయిపోయాడు ఆయన. ఎవరు ఒప్పుకోవడం లేదు. శబరమ్మ చాలా సునాయాసంగా గెలిచే పరిస్థితికి వచ్చింది ఈనాడు. అందుకే మరి తాగేదానికి నీళ్లు లేవు. ఏ గ్రామం చూసినా కూడా నంద్యాలలో కానీ ఇక్కడ ఈ రాయలసీమలో తాగేదానికి నీళ్ళు ఇవ్వు అని ప్రభుత్వాలు ఎందుకు ఉండాలా, ఎందుకు ఓట్లు వేయాలా? విచిత్రంగా ఉంది ఇది. సాగునీరు పక్కన పెడదాం, సమ్మర్ ఇది, ఏప్రిల్ మే, ఇంకా మే రాలే. ఇక్కడ అసలు తాగేదానికి నీళ్లు లేకుండా నంద్యాల లాంటి పట్టణంలో కూడా 6 రోజులు 7 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంటే ఇంకా ఎందుకు ఉండాలా ఈ ముండా కొడుకులు, దరిద్ర ముండా కొడుకులు? మా మీద మరి కక్ష బట్టి దయాలై కూర్చున్నారు మా రాయలసీమ వాసుల మీద. తాగేదానికి నీళ్లు లేవయ్యా. సిగ్గుపడాలా వీళ్ళంతా? ఎందుకు ఓట్లేయాలా? ఖచ్చితంగా శబరమ్మని గెలిపించుకుంటాం. ఈ పరిస్థితిని మరి తాగేదానికి నీటి కరువు ఏదైతే ఉందో దాన్నంతా కూడా సాధించుకుంటామని చెప్పి తెలియదు.